మాటలతో ఈ యొక్క యోషై యొక్క కుమారుల గురించి మనకి ఎంత చక్కటి మాటల్లో ఇర్మియా 22వ అధ్యాయము 18వ వచనంలో, కావున యోషై కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా అని అంగలార్చడానికి అక్కడ ఎవ్వరు కూడా లేరంత భయంకరమైన పరిస్థితి. ఆయన చెయ్యని మంచి కార్యాలు చేయడానికి ఏది కూడా లేదంట. దేవుడికి స్తోత్రం. ఎవరైనా మంచి చేస్తే అయ్యో మంచోళ్ళు అంటారు, కానీ ఈయన చేసిన దుర్మార్గపు పనులకు చనిపోయినప్పుడు కూడా ఎవరు అయ్యో మంచివాడు అని అనడానికి ఎవ్వరికి కూడా ఆస్కారం లేదంట. అటువంటి భయంకరమైన పరిస్థితులు చేసిందంట. ఇర్మియా ఏడ్చిందంట యోషై దిక్కించింది కదా చనిపోయినప్పుడు. ఈ యొక్క యోషై ఏ విధంగా అయితే చనిపోయిండో, ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిండో 28వ వచనం 23వ అధ్యాయము 28వ వచనంలో ఇర్మియా మనం చూస్తే, కలకనిన ప్రవక్తలు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రవక్తలు ఆ ఊర్లలో ఉండే సోది చెప్పే వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా తరిమేసి దేవుని వైపు నడిపించాలని ఇర్మియా దేవుడితో సాహసం చేయించాలి, దేవుని భక్తి వీళ్ళలో పెంచాలని ఎంతగా ప్రయాసపడ్డాడో అంతగా భయంకరమైన మనుషులు వచ్చేసిరట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ రాజులు 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2వ రాజులు 23వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోషై చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసిన దానంతటిని గురించి యూదా వృత్తాంత గ్రంథముల యందు అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అషారు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తాను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషైను మెగ్దోను దగ్గర కనుగొని అతనిని చంపిరి. దేవుని దగ్గర వాడు విచారణ చేయకుండానే బయలుదేరి తన ఒక జీవితాన్ని హంతం చేసుకొని అక్కడి వరకే ముగించుకున్న ఈ యొక్క యోషై ఇర్మియా ఎంతో బాధతో కన్నీళ్లతో ఏడ్చి అతను ఒక జీవితాన్ని, దేవునికి మహిమ కలుగును గాక, ఆ ఒక్క జీవిత సాదృశ్యాన్ని తీసుకొని దేవుడి కొరకు తను చేసిన పనులన్నిటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని చాలా తలపోస్తూ తను ఏడుస్తూ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, దేవుడి కొరకు తన బ్రతకాల్సిన ఆ బ్రతుకంతటిని కూడా ఎంతో ముగించుకొని బాధపడుతుండని ఇర్మియా చాలా బాధతో ఇక్కడ వ్యక్తపరుచు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 20వ వచనం. ఇదంతయు అయిన తర్వాత యోషై మందిరమునకు సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషై అతని మీదికి బయలుదేరిన. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారము పంపి, యూదా రాజా, నీతో నాకేమి, పూర్వం నుండి నాకు శత్రువులు, హల్లెలూయా దేవునికి స్తోత్రం, శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవునికి మహిమ కలుగు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన నీ జోలికి, దేవునికి స్తోత్రం, ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాను. దేవుని మాట కాదు, దేవుని సన్నిహితి కాదు, దేవుని యొక్క గొప్ప కృప కాదు ఇది. దేవుడి కోసము నువ్వు యుద్ధం జరిగించట్లే, యుద్ధం భయంకరమైంది, నువ్వు రావద్దు అని ఎంత బతిమాలినా కూడా రాకుండా ఉండకుండా కాదు, వచ్చి చాలా భయంకరమైన పరిస్థితులు అతడు అనుభవించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర ఆ విచారణ చేయకుండానే. అందుకే ఇర్మియా చాలా ఏడ్చిండు ఈ యొక్క రాజు కోసం. దేవుడికి మహిమ కలుగు. తండ్రి యేసానికి స్తోత్రాలు, గొప్పది అద్భుత ఆశ్చర్య కార్యాలు తండ్రి. దేవుని దగ్గర విచారణ చేసి దేవుని మాటలు వింటూ దేవునితో జీవితాలు గడుపుతూ దేవుని దగ్గర ప్రతి ఒక్క సహాయతలో ఏ కీడు దరిదాపులకి రాకుండా తండ్రి నీ సహాయత దయచే, ప్రతి కుటుంబాలకు కీడు రాకుండా నీ చేయినెత్తి వాళ్ళని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.